మన పేరెంట్స్ దగ్గర మనకి పరిపూర్ణంగా ప్రేమ ఆప్యాయత అనేది దొరకలేదు అనుకోండి, మనం ఏం చేస్తాము, ఇంకోళ్ళని చూసి అట్రాక్ట్ అవుతాం. ఇంకోళ్ళని ఎవరిని అంటే మన తల్లిదండ్రులు అయితే ఎలా ఉండాలి అన్న అవగాహన ఉంటుందో అలాంటి మనుషుల్ని మళ్ళీ మనం అట్రాక్ట్ చేస్తాం. ఓకే. అట్రాక్ట్ చేసి అబ్బా వీళ్ళు మా మా మదర్ లాగా, లేకపోతే వాళ్ళు మా ఫాదర్ లాగా, లేకపోతే మా అక్కలాగా, మా చెల్లెల్లాగా అని సంబంధాలు కలిపేసుకుంటాం. ఓకే. ఒక్కటెప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే సంబంధాలు తెలుసుకున్నామో వాళ్ళ లైఫ్ లో జరిగే కర్మలు కూడా మనమే బాధ్యులం అవుతాము. మనకి సరిపోనట్టు అప్పు తెచ్చుకుంటాం అన్నమాట. మనకున్నది సరిపోవట్లేదు. ఇవే అర్థమై సావట్లేదు. ఉన్నవే అర్థమై కావట్లేదు. వాళ్ళు అక్కడ కూడా తెచ్చుకొని అబ్బా, అమ్మ, నాన్న అని చెప్పి మనలో ఉన్న ప్రాబ్లమ్ అసంపూర్ణత అంతా కూడా వాళ్ళ నెత్తి మీద రుద్దుతాం. వాళ్ళు వాళ్ళలో ఉన్న అసంపూర్ణత కూడా మన నెత్తి మీద రుద్దుతారు. ఓకే. ఇవి తెలియకుండా జరిగిపోతున్నాయి. అటాచ్‌మెంట్స్ అవుతున్నాయి. అందుకే టాక్సిక్ రిలేషన్‌షిప్స్ అంటారు. ఓకే. ఆల్రెడీ ఇంట్లో అమ్మా, నాన్న ఉన్నారు. ఇంకో కొత్త అమ్మా, నాన్నలు అవసరం